కాదు. అంటే జిబర్లిక్ యాసిడ్ కలిపిన గ్రోత్ ప్రమోటర్స్‌ని మీరు స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే, వెంబడే ఒక బెత్తెడెత్తు ఒక 4, 5 రోజుల్లో పెరుగుదలొచ్చేస్తది. కొత్త ఆకులొచ్చేస్తాయి. రాగానే అయ్యో! అదేదో పని చేసిందే అన్న భ్రమలో మీరుంటారు. కానీ మళ్ళా ఒక 5, 6 రోజుల తర్వాత మళ్ళా ఆ ఆకు కూడా బొబ్బర తెగులొచ్చేస్తది. అది కేవలం జిబ్బర్లిక్ యాసిడ్ వల్ల అలా పెరిగిపోయి మళ్ళా ఆ ఆకులకు కూడా బొబ్బర తెగులొస్తుంది. కాబట్టి ఇటువంటి ఉత్పాదనల పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. అసలు బొబ్బర తెగులు సోకిన పైరు మీద నత్రజని ఆధారిత గ్రోత్ ప్రమోటర్స్ ఏవి స్ప్రే చేయకండి. ఇప్పుడు అవసరం లేదు ఈ టైంలో. ప్లస్ జిబ్బర్లిక్ యాసిడ్ లాంటి వాటిని అస్సలు తగలకండి. బొబ్బర తెగులు రావడానికి కారణాలు చాలా రకాలు ఉంటాయి. అది వైరస్ వల్ల రావచ్చు. అంటే భూమిలో ఆ వైరస్ ఎక్కువ ఉండిపోయి మనం పైరు వేయగానే మొక్కలకు వ్యాపించి ఆ వైరస్ వల్ల రావచ్చు. లేదా బోరాన్ లోపం అధికంగా ఉన్న బొబ్బర తెగుల్లాగా వచ్చేస్తుంది. లేదా ఎర్రనల్లి, తెల్లనల్లి, తామర పురుగు ఇవి ఎక్కువైనా సరే బొబ్బరలాగా అంటే ఆకు ముడుచుకుపోతుంది. మనము ఇదేదో గమనించాలి. అంటే బోరాన్ లోపం వల్ల వచ్చిందా, లేకపోతే వైరస్ వల్ల వచ్చిందా,